ఈ రాజకీయ వ్యవస్థలో చెడిపోయిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈ రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం దొరకడం లేదు. ఈ రాజకీయ వ్యవస్థలో నిజాయితీ అన్న పదం ఎక్కడ ఉంది అని టార్చ్ లైట్ వేసి వెతికినా కూడా ఎక్కడా కూడా దొరకని పరిస్థితిలోకి ఈ రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మీ రాజన్న కూతుర్ని, మన జగనన్న చెల్లెల్ని, నా పేరు షర్మిల. నీకు నీకు నాకు మరి నాకు నీకు 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 నాకు నీకు వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే సీమాంధ్రలో ఇవాళ వచ్చే తీర్పు ఒక కెరటంలా ఉంటుంది. వన్ సైడ్ స్వీప్ అనేది కనిపిస్తుంది. ఖచ్చితంగా బ్రహ్మాండమైన నంబర్లు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఎవరైనా ప్రధానమంత్రి కానీ మన దగ్గరకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా మన ఆక్సిజన్ మీద బతికే పరిస్థితి దేవుడు తీసుకొస్తాడు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే, నీకిది తెల్లవారని రేయమ్మా, కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు, ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిట యముణ్ణి నేను, నీ కరెక్ట్ మొగుణ్ణి నేను. దాడి సెట్టెక్కనేవు, దాడి కళ్ళు తెంపనేవు, ఇది సెట్టెక్కనేవు, ఈత కళ్ళు తెంపనేవు, మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, మళ్ళీ నీకెందుకురా పెళ్ళి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, నిన్నెవరు పుట్టారు, ఎవరు పుట్టారు. సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింపా. జగమే మాయా బ్రతుకే మాయా, వేదాలలో సారమింతేనయా, ఏగింతేనయా. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి నొందును, ఆయా సమయముల యందు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను.